విడమరిచి మీరు ఇంట్లోనే ఉంటూ గణపతిగం హవామహే కవిం కవీనానుపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదానస్రవన్నోదమస్యేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః ప్రణో దేవి సరస్వతి వాచే విర్వాచనీవతి ధీనామమిత్రేవతో శ్రీమహాసరస్వత్యై గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం ఓం నమః విహవే స్వస్తవయంత్వేంతానాధ్యక్షేణ పుతనాజయేమ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః మమ అంతరిక్షముర్గోపమస్తు మఖ్యం భాతం పవతాంగామే అస్మిన్ మయి దేవా నిర్ణమాయుజంతాం మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యావతారావనిజంత పూర్వే రిష్టాశ్యామతనువాశ్వీరాः మఖ్యం జగంతమవ్యానాద్యాభూతిः సత్యా మనసో మే అస్తు ఏనో మానిగాం కటమంచనాం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ షడ్విరుణకుణోద విశ్వే దేవాసో ఇహవేర. బొట్టు పెట్టి దీపం వెలిగించండి మీరు. ఓం తన్నో జ్యోతిః ప్రచోదయాత్. దీపానికి నమస్కారం చేసుకోండమ్మా. ఒక్కసారి దీపా నమస్కారం చేసుకున్నా. అందరూ కూడా నమస్కారం చేసుకోవాలి. ఓం దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతిః ప్రచోదయాత్. ఇప్పుడు అక్షంతలు పట్టుకోవాలి చేతిలో. ఓకేనా? ఓం నమః సదసే నమః సదసస్పతయే నమః సఖీనాం పురోగణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై సప్రదస్సభామే గోపాయ ఏ చ సభ్యా సభాసదః తానింద్రియావతః కురు సర్వమాయుర్వాసతాం సర్వేభ్యో భక్తమాహేశ్వరే. మీ ఇంటి దేవత అందరికీ కూడా ఒక్కసారి మనసులో తలుచుకోండి. మనసులో తలుచుకున్న తర్వాత ప్రధానంగా విఘ్నేశ్వర మహాస్వాముల వారిని కూడా తలుచుకోవాలి. అదే విధంగా చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. తదుపరి ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకోండమ్మా. ఓం ఆచమ్య ప్రాణానాయమ్య కిందికి వదిలేసేయండి మొదటిసారి. తర్వాత 3 సార్లు త్రాగాలి. 3 సార్లు త్రాగండి. ఓం నమః శంభవే చ మయో భవే చ స్వాహా నమః శంకరాయ చ మయస్కరాయ చ స్వాహా నమః శివాయ చ శివరాయ చ స్వాహా అప ఉపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య. తర్వాత అక్షంతలు పట్టుకొని వాసన చూసి వెనక్కేసేయాలి. కొన్ని అక్షంతలు వాసన చూసి వెనక్కేసేయండి. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. అంటే వాసన పీల్చి తర్వాత వదిలేసేయాలి. ఓం భూః ఓం శివ శివ ఉత్తిష్టంతు భూత పిశాచాః సర్వే తే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇప్పుడు ముక్కు పట్టుకున్నారు కాబట్టి చెయ్యి శుద్ధి చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు గంట కొట్టండి. అందరూ కూడా గంట కొట్టాలి. మనం పూజను సారకంతు దేవానాం గమనార్థం సురక్షతాం కుర్వే గంటారవం భక్త్య దేవతాహ్వానలాంఛనం. ఇప్పుడు పట్టుకోండమ్మా. ఇలా ఎడమ చేయిలో ఉంచుకోండి. ఎడమ చేయిలో ఉంచుకొని కుడి చేతితోని ఇలా మూసేయండి. ఓకేనా? అందరూ కూడా మమ అనండి. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ మహాగణపతి దేవతాముద్దిశ్య శ్రీ మహాగణపతి దేవతా ప్రీత్యర్థం శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతాముద్దిశ్య శ్రీ వరమహాలక్ష్మీ దేవి దేవతా ప్రీత్యర్థం ఓం శివ శివ శంభోరాగ్నయ ప్రవర్తమానస్య ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భారతకంఠే
मेरोर दक्षिण दिग्भागे कृष्णा कावेर्योर मध्य देशे श्रीशैल महाक्षेत्रे श्रीशैल महाक्षेत्रस्य वायव्य दिग्भागे तेलंगाना राष्ट्रे समस्त ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चांद्रमानेन शालीवाहन जगे स्वस्ति श्री चांद्रमानेन विश्वावसुनाम संवत्सरे दक्षिणायने वर्ष ऋतुः श्रावण मासे शुक्ल पक्षे सप्तम्यां शुभ तिथौ ఇప్పుడు వీడియో తీయడం జరుగుతుంది కాబట్టి మనము పంచాంగాన్ని నమస్కారం చేసుకోవాలమ్మా. అంటే మనము ఆ రోజు ఏదైతే పంచాంగం ఉంటుందో ఒక్కసారి ఆ పంచాంగాన్ని మనము నమస్కారం చేసుకోవాలి. తిథి వార నక్షత్రాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి ఒక్కసారి మనసులో పంచాంగాన్ని నమస్కారం చేసినారు కూడా మీ గోత్రనామం అంటే ముందుగా గోత్రం తలుచుకున్న తర్వాత మీ కుటుంబం పేర్లు ఉంటాయి కదా, అందరి పేర్లు కూడా మనసులోనే తలుచుకోండి. అంటే పెద్దవాళ్ళ నుండి చిన్నవాళ్ళ దాకా తలుచుకోవాలి. మీ తల్లిదండ్రుల తర్వాత మీరు, మీ తల్లిదండ్రులు ఉంటాయి తర్వాత మీరు. ఓం అస్య యజమానస్య గోత్రోద్భవస్య సహా కుటుంబస్య తలుచుకున్న తర్వాత నేను చెప్పిన విధంగా మీరు కూడా చెప్పాలి. చెప్పండి. మమ అస్మాకం అందరూ కూడా చెప్పాలి. అస్మాకం సహ కుటుంబానాం సహ పరివారాణాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం చెప్తున్నారా? మహా గణపతి దేవత పూజా సహిత వరమహాలక్ష్మి దేవి దేవత సహిత మహాలక్ష్మి మమ ఉద్యోగేన వ్యాపారేణ వ్యవహారేణ అధిక లాభ సిద్ధ్యర్థం మమ స్వగృహే అఖండ లక్ష్మి దిన దిన అభివృద్ధ్యర్థం భగవద్భక్తి ప్రాప్త్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ స్వగృహే దిన దిన అఖండ లక్ష్మి అభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దోష పీడ పరిహారార్థం ఓం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది యథాశక్తి షోడశోపచార పూర్వక మహాగణాధిపతి సహిత వర మహాలక్ష్మీ దేవి దేవత పూజాంచ వ్రత పూజలో ఉన్నటువంటి అక్షంతలు కుడి చేయిలో వేసుకొని నీళ్ళతోని వదిలేసేయండి. తర్వాత ఇప్పుడు కలశ పూజ ఉంటుంది. ఓకేనా? పువ్వు వేసుకోండి. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, ఆచమనానికి వాడినటువంటి కలశం ఏదైతే ఉంటుందో నీళ్ళు తాగింది కాబట్టి ఎంగిలయింది కాబట్టి అది పక్కన పెట్టేసుకోండి. మనం ఇప్పుడు ఈ కలశం వాడదాం. ఆ యొక్క కలశంలో పసుపు కుంకుమ అక్షంతలు వేసుకున్నామా. ఓం కలశస్య ముఖే రుద్రః కంఠే విష్ణు సమాశ్రితః. మీ దగ్గర రోజ్ వాటర్ ఉన్నట్లయితే రోజ్ వాటర్ వేసుకోవచ్చు, వేయండి. ఓం గంగాజలం ఉన్నట్లయితే మీరు వేసుకోవచ్చు, దాంట్లో కలుపుకోవచ్చు. ఓం ఇప్పుడు దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు, ఒక విడి పువ్వు, 2 అగరబత్తులు వెలిగించండి కలశానికి. అందరు కూడా మీరు కూడా అలా చేయండి. విష్ణు సమాశ్రితః మూలే తత్ర స్థితో దీపంకే పెడుతుందా అది కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదో దైతుర్వేద సామవేదో హ్యతర్వణః అంగైష్ట సహితః గాయత్రీ చైవ సావిత్రీ శాంతిః పుష్టికరే తథా ఆయాంతు మమ శాంత్యర్థం దురితక్షయకారకాః గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు. ఒకసారి మీరు కలశం ఏదైతే వాడుతున్నారో ఆ కలశం పైన ఇలా చేయి పెట్టండి అమ్మా. చేయి పెట్టాలి, అరచేయి పెట్టేసేయాలి ఇలా. ఇప్పుడు చెప్పండి. గంగే చ యమునే చ గోదావరి
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు వదిలేసేయండి. ఓం ఇప్పుడు ఆ పువ్వు తీసుకొని ప్రోక్షణ చేయండి. మీరు స్థల శుద్ధ్యర్థం, ద్రవ్య శుద్ధ్యర్థం, ఆత్మ శుద్ధ్యర్థం అంటే మనము కూర్చున్నటువంటి స్థలం శుద్ధి కావాలి కాబట్టి స్థల శుద్ధ్యర్థం, స్థలం కింద స్థల శుద్ధ్యర్థం ద్రవ్యాల పైన మనము బయటికి ఏది తెస్తాం కదా ద్రవ్యాలన్నీ కూడా పూజా సామాగ్రి అంతా కూడా ఆ పూజా సామాగ్రి పైన నీళ్లు ప్రోక్షణ చేయండి. తర్వాత మనము శుద్ధి కావాలి కాబట్టి శుద్ధి చేసుకోండి. మన పైన నీళ్లు ప్రోక్షణ చేసుకోండి అమ్మా, మీరు కూడా నీళ్లు ప్రోక్షణ చేసుకోండి. తర్వాత వదిలేసేయండి. ఇప్పుడు గణపతి పూజ ఉంటుంది, గణపతి ఆహ్వానం అవుతారు కాబట్టి ఒక్కసారి అక్షంతలు పట్టుకోండి. అక్షంతలు పట్టుకొని ఓం గం గణపతయే నమః అనుకుంటూ మీ చేతిలో ఉన్నటువంటి అక్షంతలు గణపతి ఏదైతే మీరు ప్లేట్ లో పెట్టుకున్నారు కదా గణపతి, అక్కడ ఓం గం గణపతయే నమః అనుకుంటూ అక్షంతలు 5 సార్లు వేయాలి. ఇప్పుడే కాదు ఒక్కసారి పట్టుకోండి. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నో దేవసేదసాధనం. ఇప్పుడు వేయండి 5 సార్లు. ఓం భూః మహాగణపతి మావాహయామి, ఓం భువః మహాగణపతి మావాహయామి, ఓం శుభః మహాగణపతి మావాహయామి, ఓం శుభః మహాగణపతి మావాహయామి, ఓం భూర్భువస్సువః మహాగణపతి మావాహయామి, స్థాపయామి పూజయామి. సశక్తి సాంగ సాయుధ సవాహన సపరివార శ్రీ మహాగణాధీశ్వరాత్ర గచ్చ ఆవాహయామి, ఆవాహితో భవ స్థాపయామి, స్థాపితో భవ సన్నిహితో భవ అవకుంఠితో భవ వరదో భవ ఇతి షణ్ముద్రా ప్రదర్శ్య మహాగణాధిపతయే నమః ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రక్తసింహాసనం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. ఒకసారి అక్షంతలు వేయండి గణపతి పైన. గణపతి దగ్గర అక్షంతలు అందరూ కూడా వేసుకోండి. తర్వాత డిస్కషన్ ఒక్కసారి కలశం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్నటువంటి నీళ్లు తీసుకోండి, పువ్వుతోని ప్రోక్షణ చేయండి గణపతి పైన. ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో శివతమోరజస్తస్య భాజయతే హనః మాతః తస్మాత్ తీసుకో సమర్పయామి. తర్వాత పంచామృతం ఉంటుంది కదా, పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇవి కలుపుకున్నారు కదా, అవి ప్రోక్షణ చేయాలి. పువ్వుతో తీసుకొని ప్రోక్షణ చేయండి. పువ్వుతో ఓం ఆప్యాయస్వ భవావాయస్య సంగతే. తర్వాత పంచామృతం ప్రోక్షణ చేసిన తర్వాత మళ్ళీ నీళ్లు ప్రోక్షణ చేయండి. ఓం పరమానంద బోధార్థో నిమగ్న నిజమూర్తయే సాంగోపాంగమిదం స్నానం కల్పయామి ప్రసీదమే ఉన్మామంద వృషభో మరుత్వాన్ పక్షీ పంచామృత స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత మీ దగ్గర యజ్ఞోపవీతము మరియు వస్త్రం ఉంటుంది కదా, అది గణపతికి ఎక్కించండి. లేదు మా దగ్గర లేదు అని అంటే అక్షంతలు వేయండి. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం వా సువసనాన్యర్షాభిధేను సుదుధా పూయమానాః అపి చంద్రభర్తవేనో హిరణ్యభిష్వాన్ రవినో దేవసోమా వస్త్రయుగ్మం సమర్పయామి. పసుపు కుంకుమ అక్షంతలు వేయాలి. ఓం హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషిత సర్వాలంకార ముఖ్యా హి దేవత్వం ప్రతిగృహ్యత కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కామసంభవః కుంకుమేనార్చితే దివ్యం అతచ్ఛాందిం ప్రయచ్ఛమే. అందరూ కూడా ఓం యోవాన్ పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి చంద్రమావాపాం పుష్పం.
అందరూ గణపతికి అగరబత్తిలో వెలిగించడమా చూపించండి. సౌండ్ గణపతి ముందు చేయకూడదు. చూపించాలి. వనస్పతిరూపేతో గంధాన్యోదూపోత్తమ ఆగ్నేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం మహాగణాధిపతయే నమః దివ్య ధూపమాగ్రాపయామి. ఇప్పుడు అందరూ కూడా గణం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం పరదేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి అరే నీ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ. ఇగో ఇట్లా పెట్టిండి ఇట్లా. బ్రహ్మణే నమః నైవేద్యం నివేదయామి. నీళ్ళు ప్రోక్షణ చేయండి. నైవేద్యం నివేదయామి. తాంబూలం పెట్టండి. 2 తమలపాకులు, 2 వక్కలు, 2 ఇక్కడ వచ్చింది. చందనాచే ఊటి కుంకుమ కేశార తీరే చరిత ముకుట శోభా శోభారణి కోరి చరణి కాగర్యా జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి దర్శన మాతే మాన స్వామి నట్రే మాన కామాన పురుతే జయ దేవ లంబోదర పీతాంబర మణివర వందన సరళ కుండ వక్ర కుండ త్రినయ దాహగ్రామాచావట్పాహే సదనా సంకష్టే పావే నిర్వాణి రక్షావే సురవర వందనా జయ దేవ కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయార విందే భవం భవానీ సహితం నమామి. జై బోలో విఘ్నేశ్వర భగవాను కే జై. అది పట్టుకోబెట్ట ఆ మొక్కు. ఓం చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే మహాగణాధిపతయే నమో నమః. కడుగుతాం. ఓకేనా? తర్వాత పంచామృతాలతో కడుగుతాం. కాబట్టి మీరు కూడా ఏర్పాటు చేసుకోండి. ఎలా అని అంటే చూడండి, ఇక్కడ మేమైతే హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్జుషతాం తాం స్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం. నీళ్లతోని కడిగిన తర్వాత పంచామృతాలతో కడగాలి. పంచామృతం విశ్వత సోమ వృక్ష్ణీయం భవాజస్య సంఘతే క్షీరేణ స్నాపయామి శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం కట్లీ పెట్టాము. మళ్ళీ పంచామృతాలతో కడిగి మళ్ళీ నీళ్లతోని కడగాలి. అమ్మవారిని బాగా కడిగిన తర్వాత తుడవాలి. ఒక కొత్త బట్ట తీసుకోండి. మీ దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే అమ్మవారిని అలంకరణ. అశ్వపూర్వామృత మధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవేర్జుషతాం ప్రపద్యే లక్ష్మీర్మే అస్యతాం త్వాం ప్రణోమి. ఆదిత్యవర్ణే తపసోది జాతో వనస్పతిస్తవ వృక్షోత బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీవేదో లక్ష్మీమనపగామినీ యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోష్వాన్ విందేయం పురుషానహం. ఇప్పుడు అమ్మవారిని అలంకారం చేసిన తర్వాత మండపంలో ప్రతిష్ఠించండి. మీరు కూడా
అదే విధంగా కూడా ఒక్కసారి కళ్ళు మూసుకోవాలమ్మా. అందరూ కూడా కళ్ళు మూసుకొని 5 సార్లు ఓం ఓయ్ వరమహాలక్ష్మీదేవ్యై సౌండ్ నమః చేయకండి. అనుకోవాలి. ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః, ఓం వరమహాలక్ష్మీదేవ్యై నమః అనుకుంటూ చేతుల్లో ఉన్నటువంటి అక్షంతలు కలశం ఉంటుంది కదమ్మా, ఆ యొక్క కలశం పైన 5 సార్లు వేయండి. ఓం వరమహాలక్ష్మీమావాహయామి, ఓం భువః వరమహాలక్ష్మీమావాహయామి, ఓం శుభః వరమహాలక్ష్మీమావాహయామి, ఓం శుభః వరమహాలక్ష్మీమావాహయామి, ఓం భూర్భువస్సువః వరమహాలక్ష్మీ. ఇప్పుడు ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయే నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మీ నమః, ఓం సౌండ్ చేయకండి. నిత్యాయ నమః, ఓం విభావర్యై నమః, ఓం నిత్యై నమః, ఓం నిత్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం కుంకుమ కూడా వేయాలి నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం శ్రీదివ్య ధూపమాగ్రాపయామి, ప్రత్యక్ష దీపం దర్శయామి, ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మహాలక్ష్మీదేవ్యై నమో నమః. ప్రత్యక్ష దీపం దర్శయామి. జరట్లా వచ్చేది పోగంత కనిపిస్తుంది. షడ్రసోపేతం నానాధ్యక్షరమన్వితం నీలు ప్రవేదం నైవేద్యం ప్రతిగృహ్యతాం. చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం సర్వం బ్రహ్మణే నమః. నీళ్లు ప్రోక్షయండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తౌ పాదౌ ప్రక్షాళయం సమర్పయామి. ముఖాంబుజే ఆచమనీయం సమర్పయామి. మహానైవేద్యం నివేదయామి. ఇప్పుడు తోర గ్రంథి పూజ ఉంటుందమ్మా. తోరణాలు రెడీ పెట్టుకోండి. ఒకటి అమ్మవారికి, ఒకటి కనిపించదు కానీ ఓకే. నీకు తెలుసుగా ఇక ఎట్లా చేయాలనేది. అది ఇప్పుడు పట్టుకోండి. ఇప్పుడు తోరణము అమ్మవారికి కట్టాలి. లేచి ఒక్కసారి అమ్మవారికి తోరణం కట్టనమ్మా. ఒక్కసారి మీరు చెప్పుకుంటూ అమ్మవారికి కట్టాలి. నేను చెప్పు. बेटा आपको कौन सा फ्लेवर चाहिए? मुझे सारे चाहिए और पैसे पापा देंगे। ఇప్పుడు చెయ్యి. ప్రదక్షిణాలు చేయి. అందరూ కూడా లేవండి. 3 ప్రదక్షిణాలు చేయి. రండి మేఘ ప్రదక్షిణ చేయాలి. ప్రకృష్ఠపాపనాశాయ ప్రకృష్టలసిద్ధయే ప్రదక్షిణం నోమి సీద హరమిశ్వయే సర్వసాధనోయ టీవీ లో చూడడం. సమస్తాపత్రవేకార బాలచంద్రాయ నమః. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. వినుకుంటూ కూర్చోవాలి. అదే విధంగా చేతిలో అక్షంతలు పట్టుకోండి. పూర్వం శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మునులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాన్ని ప్రసాదించి